ఆయన ఆరాధించిన వాడు కాదు కదా, నిజంగా ఆయన మహిమపరిచిన వాడు కాదు కదా, అసలు ఆయన అంటే ఎవరో కూడా తెలియని అటువంటి వాడు కదా. మరి ఆయనతో దేవుడు, ఆయనతో మాత్రమే పక్కన వాడిని వదిలిపెట్టి ఆయనతో మాత్రమే దేవుడు ఎందుకు నువ్వు కూడా నాతో ఉంటావని దేవుడు అతనితో చెప్పాడు, రెండో వాడితో ఎందుకు చెప్పలేదు ఆయన అని అంటే మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా ఇద్దరు ఆయనను దూషించాలని ఉంటుంది. మార్కు సువార్తకు వచ్చేసరికి వారును ఆయనను దూషించాలని కూడా ఉంటుంది. కానీ లూకా సువార్తకి 23:43కి వచ్చేసరికి ఆయన ఒక్కడితోనే దూషించింది ఇద్దరు కదా. ఇద్దరు దూషించినప్పుడు మరి ఇద్దరిని అనొచ్చు కదా, ఆయన మీరిద్దరు నాతో పాటు పరదేశంలో ఉంటారని. ఆ ఇద్దరిలో ఒకరిని వదిలిపెట్టి ఒకరిని మాత్రమే నువ్వు నాతో కూడా ఉంటావని ఒకరితోనే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన ఇద్దరు దూషించారు కదా, ఇద్దరు ఆయన అవమానపరిచారు కదా, ఇద్దరు ఆయన దూషించారు కదా, మరి ఇద్దరిని వదిలిపెట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఎందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారంటే నేను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పక్కనున్న ఇంకొక దొంగ, రెండవ దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆయన అన్నప్పుడు ఈ పక్కన ఉన్న ఇంకొక దొంగ అంటున్నాడు, మనం ఎన్నో పాపములు చేసాం, ఎంతో మందిని చంపాం, ఎంతోమంది కాడ ధనము సమకూర్చుకొని వారి దగ్గర నుంచి వెళ్ళిపోయాం, ఎంతోమందిని హింసించాం, మనకి ఈ శిక్ష సబమే, మనకి ఇది న్యాయమే. కానీ ఏ పాపము చేయనటువంటి ఆయన, ఏ దోషము చేయనటువంటి ఆయన, ఎటువంటి ఎవరిని ద్వేషించని ఆయన, అనేకులను స్వస్థపరిచిన ఆయనకి ఇది ఆయనకి న్యాయం కాదు అని పక్కన ఆయన అంటున్నా. అసలు ఈ మత్తయి సువార్త మార్కు సువార్తలో ఇద్దరు ద్వేషించిన వాళ్ళు, లూకా సువార్తకు వచ్చేసరికి ఈ ఒక్కడు మాత్రమే దేవుని వైపు ఎందుకు తిరిగాడు, దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాడు, పక్కన ఒక విధంగా అంటుంటే వాడిని ఎందుకు గద్దిస్తున్నారు, ఇతనిలో మార్పు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఇద్దరు దూషించారు కదా, ఇప్పుడు మరి ఇతనిలో మార్పు ఎందుకు వచ్చింది? ఇతను ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు మారాల్సి వచ్చిందంటే ఆయన్ని ఎంత హింసించినప్పటికీ, ఆయన్ని ఎంత దూషించినప్పటికీ, ఆయన మీద ముఖము మీద ఉమ్ము ఊసినప్పటికీ, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం మళ్ళినప్పటికీ, ఆయన శరీరం అంతా నాగలసాల వలె దున్నినప్పటికీ, ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా ఆయన కోసం ఉంచుకోకుండా మన కోసం దారబోసినప్పటికీ, బల్లెముతో ఆయన పొడిచినప్పటికీ, అనేకమైన పిడిగుద్దులు ఆయన గుద్దినప్పటికీ, ఇవన్నీ పక్కన పెట్టి ఆయన నిజమైన దేవుడు కాబట్టి, పాపుల కోసమే రక్తం కాలుస్తున్నాడు కాబట్టి, ఇవన్నీ చేసినప్పటికీ వారిని ఫస్ట్ మొదటిగా పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ మాటను బట్టి రెండో దొంగ మారాడు. నిజంగా ఆయన అంత కొడుతుంటే, అంత తిడుతుంటే ఆయన అసలు ఇలా అనటానికి ఆయనకు మనసు ఎలా కలిగింది? ఇంతమంది దూషిస్తున్నారు కదా, ఇంతమంది కొడుతున్నారు కదా, ఇంతమంది ఆయన్ని అవహేళన చేస్తున్నారు కదా, ఇంతమంది చేస్తున్న ఆయన కూడా ఒక్కసారి ఆయన వారిని దూషించకుండా, ద్వేషించకుండా, వారిని అవహేళన చేయకుండా వారిని ప్రభువా ఈయన క్షమించండి, ఈయనేం చేస్తున్నారో ఇది తెలీదు కాబట్టి ఈయనను క్షమించండి అనే మాట అన్నప్పుడు ఆ రెండవ దొంగకి మనసు నత్తుకుపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఈయన హింసిస్తున్నారు కదా, ఏనేంది వాళ్ళని మనకి క్షమించమని దేవుని ప్రార్థిస్తున్నాడు. అవకాశం ఉంటే నాకే అవకాశం ఉంటే కింద దిగి వాళ్ళని చంపాలనిపిస్తుంది కదా, వాళ్ళని నాకాలనిపిస్తుంది కదా, వాళ్ళని విచిత్రంగా వాళ్ళని హింసించాలని నాకు అనిపిస్తుంది కదా. ఎంత హింసించినప్పటికీ, ఇంతది ఆయన్ని అవహేళన చేసినప్పటికీ ఏనేంది? వీళ్ళని క్షమించండి అని మరుగుతుండేంది? ఇంత దైవ కుమారుడు మనకి ఏడన్నా దొరుకుతుడా? ఇంత పాపరహితుడు మనకి ఏడన్నా దొరుకుతుడా? ఇతన్ని నేను నమ్మాలి, నా మనస్ఫూర్తిగా నేను ఆయన అంగీకరించాలి. కేవలం మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఇద్దరు దూషించిన ఆయన, తేరా లోకా సువార్త వచ్చేసరికి ఆయన ఒక్కడ మాత్రమే యేసు ప్రభు వారికి ఆయన ఒక మాటనే తెలియజేస్తున్నాడు, ప్రభువా నేను నీ రాజ్యంలో ఉండటానికి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తావా? ఆ మాటను ఆయన హృదయాంతరంగములు ఎరిగిన వాడు కాబట్టి, అతను మనసులో పాప క్షమాపణ పొందినవాడు కాబట్టి, అది దేవుని ఎరిగి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిజంగా అదే మాట మన పరలోక రాజ్యంలో మనం ఉండాలని దేవుడి మాట ఏనాడైనా స్వరము మనకి వినబడిందా? లేదా వాక్యం ద్వారా మనతో ఎప్పుడైనా మాట్లాడాడా? ఇంత చేసినప్పటికీ ఆయన మంచివాడు కాదండి. ఆయన దొంగ, ఆయన అనేకులను హింసించినవాడు, అనేకులను చంపినవాడు. అసలు దొంగతోనే కొద్ది క్షణాల్లో దేవుడు
మన యేసు ప్రభు ఈ లోకమును విడిచిపెట్టి పరలోకమునకు పోయే సమయానికి ఆ దేవుడితో మాట్లాడిన ఆ దొంగకి పాపక్షమాపణ కలిగినని ఆయన ఆలోచించి తెలుసుకొని మన హృదయాంతరంగులు తెలిసినవాడు కాబట్టి ఆయన నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పాడు కదా. మరి నీతో ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన? నీ ప్రవర్తన సరిగా లేదా? నీ జీవిత విధానం సరిగా లేదా? నీ నడవడిక సరిగా లేదా? ఇప్పుడు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తానని విశ్వాసం నీకుందా? దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం మనలో లేదు కాబట్టే మన జీవితాలు ఇట్లా అల్లకొల్లోలంగా మారాయి. అనేకులు మనల్ని దూషించేవారిగా ఉన్నారు. అనేక కళ్ళు మనల్ని పరిశీలన చేసినప్పుడు అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి, కానీ ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. ఆయన నిజమైన భక్తుడు కాదండి. నిజమైన ఆయన తెలుసుకున్నవాడు కూడా కాదు. ఆయన బాప్తిసం తీసుకున్నవాడు కాదు. ఆయన రక్షణ పొందినవాడు కాదు. ఆయన సువార్తను అనేకుల ద్వారా ఆయన వినిపింపబడిన వాడు కూడా కాదు. అతను ఆ క్షణంలోనే ఆ మాటని విని మారు మనసు పొంది ఆయన సన్నిధిలో కూడా ఆయన పైనమై వెళ్ళవలసిన సమయం ఆయనకి వచ్చింది. నిజంగా మనందరికీ ఉంది ఆ సమయం. మనందరికీ ఆ సమయాన్ని మనం పాటిస్తున్నామా? ఆయన చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఎంత చెప్పినా కూడా మన జీవితాన్ని మర్చుకోకుండా ఆలోచన ఒకవైపు, విధానం ఒకవైపు, తలంపులను మార్చుకోకుండా, కనుచూపు మార్చుకోకుండా, మన మాటను మార్చుకోకుండా నామకద్ద క్రైస్తవులా బతుకుతూ చర్చిలో ఉన్నప్పుడు ఒక తీరుగా, చర్చి నుంచి బయటికి వెళ్ళిన కాడి నుంచి మరొక తీరుగా మనం ప్రవర్తించినప్పుడు, మన జీవితాన్ని మనం మార్చుకోనప్పుడు దేవుడు యేసు ప్రభు ఆ మాటను దొంగతో చెప్పిన ప్రకారం నీతో చెప్పగలగాలంటే నీ జీవితం సరిగ్గా ఉండాలి. నీ జీవితం ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి. నీ జీవితం ఆయనకు అంకితం చేయాలి. అలా అంకితం చేసిన నాడే దొంగతో మాట్లాడిన